వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నిఖిల్ కెరియర్ లో కార్తికేయ ఓ మంచి హిట్. దానికి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 ఊహించినంత భారీ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. ఈ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సైతం అందింది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి కార్తికేయ 3 పై పడింది. కార్తికేయ 3 వస్తుందని దర్శకుడు చందు మొండేటి ముందే చెప్పాడు. దానికి తగిన కథ కూడా సిద్ధమైంది. అయితే చందు ప్రస్తుతం నాగచైతన్యతో టండెల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే కార్తికేయ 3 సెట్స్ పైకి తీసుకెళ్తారని చందు మొండేటి క్లారిటీ ఇచ్చారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న టండెల్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే ఈ సినిమా విడుదల మాత్రం కాస్త కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంది. 2025 జనవరికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర బృందం ముందే చెప్పింది. అయితే సంక్రాంతికి గట్టి పోటీ ఉన్నదన్న నేపథ్యంలో డిసెంబర్లోనే టండెల్ విడుదల చేద్దామనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ డిసెంబర్లోనే భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. పుష్ప 2, గేమ్ చేంజర్ డిసెంబర్లో ఢీకొట్టబోతున్నాయి. దాంతో టండెల్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. పైగా టండెల్ కి సంబంధించిన సీజీ వర్క్ చాలా ఉందట. సీజీతో పెట్టుకుంటే అవుట్పుట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. అందుకే నిర్మాత బన్నీవాస్ కూడా టండెల్ విడుదల తేదీపై ఓ స్పష్టతకి రాలేకపోతున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.